సార్ టీచర్ చెప్పడం అయిపోయింది, క్లాస్ చెప్పడం అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది, మీరు చదవడం అయిపోయింది, దాని మీద ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయడం అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి తరోగా చేయండి అవసరం అయితే. చేసిన తర్వాత ఇవంతా చేసిన తర్వాత ఏంటంటే ఆ చాప్టర్ మీద మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది. ఓకేనా? ఆ చాప్టర్ మీద మీకు నాలెడ్జ్ వచ్చింది. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుద్ది అనమాట. ఏమో అర్థమవుద్ది చెప్పాలి. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనేది మీకు ఎప్పుడు అర్థమైంది? ఫస్ట్ క్లాస్ వినండి, తర్వాత క్లాస్ విన్న తర్వాత క్లాస్ నోట్స్ రాసుకోవాలి, నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ నోట్స్ రాసిన చదవాలి, చదివిన తర్వాత ఎంసీక్యూస్, అందులో ముఖ్యంగా పీవైక్యూస్. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఓకే ఈ పార్ట్ నుంచి, ఈ చాప్టర్ నుంచి, ఈ పార్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈ యొక్క ఫార్ములా నుంచి వస్తున్నాయి. సో అట్లా మీకు ఇవి చేసినప్పుడు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. సో ఏదైతే మీరు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనుకుంటారో దాన్ని మీరు మీ షార్ట్ నోట్స్లో రాయాలి. అర్థమైంది కదా? అది పాయింట్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం.